కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయనగరం జిల్లాలో సిపిఐ నాయకులు నిరసన చేపట్టారు. పీపీపీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర రాస్తారోకో నిర్వహించారు. ప్రైవేటీకరణ ద్వారా పేద విద్యార్థులు మెడికల్ కోర్సుకు దూరమవుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి రమణ అన్నారు. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగతా అశోక్, సిపిఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వెంటనే ప్రభుత్వాలు కొనసాగించాలి. 590, 107, 108 జీవోలు రద్దు చేయాలి. ప్రైవేటీకరణ విధానాన్ని విరమించుకున్నంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము పోరాటాలు కొనసాగిస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ పీపీ విధానం వల్ల అనేక మంది విద్యార్థులు రోడ్డు పడే పరిస్థితి ఉంది. వైద్య విద్యకు దూరం అయ్యే విధానం కాబట్టి ఈ విధానాన్ని విరమించుకోవాలి. పీపీ విధానాన్ని విరమించుకున్నంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము పోరాటాలు భారీ ఎత్తున చేస్తాం. గత ప్రభుత్వం సీట్లు అమ్ముకుంటే ఈ ప్రభుత్వం కాలేజీలు అమ్ముకుంటూ ఉన్నది. ఈరోజు ప్రైవేట్ కాలేజీలు అధికంగా వచ్చడం రావడం వలన పేద మధ్యతరగతి పేదలు కూడా వైద్యానికి దూరం అవుతారు. అనేకమైనటువంటి మెడికల్ కాలేజీ ఇచ్చిన భూములను కూడా దారాదత్తం చేసుకున్న పేదలు కూడా వైద్యానికి దూరం అవుతారు. భూముల్ని వ్యాపారం చేసుకోవడం కోసం, వైద్య విద్యను వ్యాపారం చేసుకోవడం కోసం, పేదవాడిని విద్యను దూరం చేయడం కోసం ఈ పీపీ విధానం తీసుకొచ్చారు. కాబట్టి తక్షణమే పీపీ విధానాన్ని విరమించుకోవాలి. లేని పక్షంలోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ కలిసి వచ్చిన పార్టీలతో కలుపుకొని ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ ప్రభుత్వం గద్దెదించేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాయని సిపిఐగా ఈ ఉమ్మడ ప్రభుత్వాన్ని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ